హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కలింకాయ పచ్చడి చేస్తున్నానండి. కలింకాయ నీట్గా కడుక్కోవాలండి. తర్వాత దాంట్లో సీడ్ ఉంటుందండి మధ్యలో, అది తీసేసేయాలండి. అన్నీ అలానే తీసేయాలి, లేకపోతే ఒగరుగా ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందుకు కొద్దిగా ఆయిల్ వేయాలండి. తర్వాత ధనియాలు, జీలకర్ర, పల్లీలు, నువ్వులు, కొన్ని మెంతులు వేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒట్టి మిరపకాయలు వేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. తర్వాత ఇవి జార్లోకి ఎత్తేసుకోవాలండి మొత్తము. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలింకాయ కూడా అందులో వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్లో మగ్గిపోతుందండి. ఇప్పుడు జార్లో కొద్దిగా ఉప్పు వేసుకొని దొడ్డుబొడ్డుగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కలింకాయ కూడా కొద్దిగా చల్లగైన తర్వాత అందులో వేసేయాలండి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. ఇది కూడా దొడ్డుబొడ్డుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలండి. తర్వాత